హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను సాఫ్ట్ మిన్ను రౌడీ బ్లాగ్స్. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వప్పాలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండిని, ఒక కప్పు గోధుమ పిండిని, ఒక కప్పు సుజీ రవ్వను కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి పిండి అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం తురిమిన 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. అదే కప్తో 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. మనం 3 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల బెల్లాన్ని 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. బెల్లం సిరప్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని ఇప్పుడు కలిపున్న పిండిని కొద్దిగా పోసుకుంటూ బెల్లం సిరప్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా చక్కగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుకున్నామండి, ఇలా సపరేట్ అవుతుంది పిండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాలు పిండి అయితే చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు 5-6 నిమిషాలు పిండి అంతా చక్కగా మగ్గిన తర్వాత చిన్న బాల్స్లో చేసుకొని అయితే ఇలా చిన్న అప్పాలు అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కున్నప్పుడే మనం అప్పాలను అయితే కాల్చుకోవాలి. అప్పుడే అప్పాలు చక్కగా పొంగుతుందండి. ఇలా అప్పాలకు బాగా ఆయిల్ ఉన్నట్టుంటే మీరు ఇలా గరిటెతోటి నలుపుకున్నారంటే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఫస్ట్ టైం చేసిన ఈ రవ్వ అప్పాలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక్కసారైనా నైవేద్యంగా ఈ అప్పాలను అయితే పెట్టుదాము. చాలా బాగా కుదురుతుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.